ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. డాడీ గొర్రెలు వచ్చారు. వచ్చాక అన్ని సెట్ అయిపోతాయిలే. భయపడకండి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా జాన్యువరి ఫస్ట్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అన్నాను? తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి. ఏంటి తెలుసా జాన్యువరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్? నాకు తెలీదమ్మా, తెలీదండి. లోకానికి తెలియదు. ఫస్ట్ ఏంటంటే ఈయన నామకరణము చేసిన దినము, సున్నతి చేసిన దినమే జాన్యువరి ఫస్ట్ అండి. ఏమిటండి మీరు మాట్లాడేది? యేసుక్రీస్తు మతంలో చేరితే యేసు పాదం ఏమో, యేసు తలకాయ అని పెట్టుకుంటే ఏమోరా. యేసు పాదం, యేసు రక్తం, యేసు ఎంటికే, యేసు శివుడి. ఎవరు వెంకటలక్ష్మి గారు? ఇక్కడే ఉన్నారు సార్. ఆమె కూడా దేవుడు నిన్ను దీవించును కాదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు. అనుకున్న దేవా నాకు స్కూటీ దయచేయి ప్రభు అని 1 year ప్రేర్ చేసాను, కానీ నేను కాదంతా ప్రేర్ చేసి దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? యవన కాలమందు నీ కాడి మోయగా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బలమైన విల్లుగా నన్ను మార్చవా, ఒక ఆశ ఉందయ్యా. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. నా కోరిక తీర్చయ్యా. ఏం మాట్లాడుతున్నావు రా? నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక ఆశ ఉందయ్యా. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అంత దూరం పెన్ను కనిపించి అది నడుస్తూ నా దగ్గరకు వచ్చి రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లో కోవడం జరిగింది. అద్భుతం, ఫెంటాస్టిక్. వచ్చిన తర్వాత ఇక్కడ డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకి కూడా అమ్మఒడి వచ్చింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రారా సరసకు రారా. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా, ఎంఆర్ఆ స్కానింగ్ లో చెప్పిండ్రు. కేజీ గడ్డ ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇప్పుడు అది ఎంత తగ్గింది? 1 kg తగ్గిపోయింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇదేంటండి కేజీ గడ్డలు 1 కేజీ గడ్డలు? నాకు ఆశ్చర్యం వేసింది. తగ్గిపోయింది, ఇంకొంచెం ఉంది. మరి కోసుకుని తీసుకుని ఉబ్బరంగా ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? మరి కోసుకుని తీసుకుని ఉబ్బరంగా
చూసుకుంటే అది కూడా బాధలు మళ్ళీ మా పిల్లలు హాస్పిటల్ కానుక ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? సున్నపోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. 15,000 అడిగినారు ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? ఆయాలు 6,000 వేసిన. అది 1 కేజీ తగ్గటం 6,000 కారణం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఏమి కొంచెం అన్నా ఇప్పుడు 9,500 వేసిన సార్. నేను టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్. ఎక్కడికి వచ్చినానే కానీ 6 నెలల నుంచి వేసుకోలే. ఈ మనిషి అంతా ఎలా ఉందో చూడ. 6 నెలల క్రితం వచ్చిందంట. ఏం చేద్దామంటావు మరి? అర్ర చేసుకుందంట, 1 కేజీ తగ్గిందంట. ఇంకొక 1 కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటా వచ్చింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డ్ ఏంటో తెలుసా? ఏంటి సార్ అది? లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్,